శ్రీ చైతన్య స్కూల్ మహేశ్వరంలో అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఏబీవీపీ మహేశ్వర శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారులు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై అనుమతులు లేకపోయినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఏబీవీపీ ప్రధాన ఆరోపణ. మహేశ్వరం లాంటి పల్లెటూరులో సైతం కార్పొరేట్ స్కూల్లో పెత్తనం కొనసాగితే విద్యార్థులు ఆగమవుతారన్నారు. వాళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని, వెంటనే శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వెంటనే స్కూల్ని మూసేయాలని, అనుమతులు వచ్చిన తర్వాత విద్యార్థులను చేర్చుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అధికారులు స్కూల్ యాజమాన్యానికి తొత్తులుగా మారి లోపాయికారి ఒప్పందంతో లోపల స్కూల్ నడిపిస్తున్నాయన్నారు. ఇది విద్యా హక్కును హరించడం, విద్యను వ్యాపార ధోరణిలో చూడమని, భవిష్యత్ భావితరాలకు చేటుగా ఏబీవీపీ భావిస్తుందని అన్నారు. ధర్నా అనంతరం ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది స్కూల్ తరగతి గదులను సీజ్ చేశారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాల మీద మీలాంటి విద్యా సంస్థల పరిస్థితి ఏంది? శ్రీ చైతన్య యాజమాన్యమా, శ్రీ చైతన్య యాజమాన్యమా, కార్పొరేటు దందాను పెంపొందించుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క పాఠశాలన్నీ కూడా ఒక వ్యాపారమే ధ్యేయంగా ఈ యొక్క పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అధిక మొత్తాలలో ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, అదే రకంగా బట్టల పేరు మీద, షూస్ పేరు మీద ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క యాజమాన్యం తీరు పైన ఒకసారి సీజ్ చేసినా కూడా మళ్ళీ ఆ యొక్క నియమాలను పట్టించుకోకుండా ఈరోజు ఈ యొక్క పాఠశాలను మళ్ళీ తెరిచి అమాయకమైనటువంటి పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి దుస్థితిని విద్యార్థి పరిషత్ ఖండిస్తూ ఉంది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, తక్షణమే ఈ యొక్క పాఠశాల పైన